హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మీరు జల్పల్లిలో నివాసం ఉంటున్నారా? అయితే జర భద్రం. ప్రభుత్వంపై పెద్దగా ఆధారపడకండి. ముఖ్యంగా స్థానిక పాలనా యంత్రాంగం, మున్సిపాలిటీపై అస్సలు ఆధారపడవద్దు. ఇక్కడ మీ సమస్యలు మీవే, మీ ఆర్తనాదాలు మీవే. ఎవరు వినేవారుండరు, ఎవరు ఆర్చేవారున్నారు, ఎవరు తీర్చేవారుండరు. ఎందుకంటే మున్సిపాలిటీకి ఇక్కడ ప్రజల బాగోగులు, ప్రజల సమస్యలు పట్టించుకునే తీరికే లేదు. ఎవడి పని వాడే చేసుకోవాలి, ఎవడి రోడ్డు వాడే ఊడ్చుకోవాలి, ఎవరి మ్యాన్ హోల్స్ వాళ్లే క్లీన్ చేసుకోవాలి. మీకు సమస్య మరీ అధికంగా ఉంటే నోరు మూసుకొని కూర్చోవాలి. ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని పట్టించుకునే వారే లేరు. ఎందుకంటే ఇది జల్పల్లి మున్సిపాలిటీ. బివేర్ ఆఫ్ జల్పల్లి మున్సిపాలిటీ. ఇక్కడ ఉండాలంటే మీ పనులు మీరు చేసుకోండి, మీ సమస్యలు మీరు పరిష్కారం చేసుకోండి. మున్సిపాలిటీని మాత్రం ఆశ్రయించొద్దు. అక్కడ మీకు నిరాశ ఎదురవుతుంది. జల్పల్లి అంటే నేను చెప్తుంది జల్పల్లి, లోకల్ జల్పల్లి కాదు, పాత జల్పల్లి కాదు, మొత్తం జల్పల్లి మున్సిపాలిటీ. జల్పల్లి మున్సిపాలిటీ సమస్యల వలయంగా మారింది. సమస్యలతో సతమతమవుతోంది. ఇక్కడ ఎటు చూసినా సమస్యలే. పొంగి పొర్లుతున్న నాలాలు, అడ్డదిడ్డంగా విస్తరించిన రోడ్లు, తవ్వి పడేసిన రోడ్లు, అన్ని సమస్యలే. మంచినీరు కూడా దొరకని పరిస్థితి. ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి. ఎవరిని అడిగితే సమాధానం వస్తుందా అంటే రాదు. ఎందుకంటే ఇక్కడ మున్సిపాలిటీ అనాథలం మారిపోయింది, దిక్కులేనిదైంది. ఎందుకంటే మున్సిపాలిటీలో అధికారులు ఉన్నారు, కమిషనర్ ఉంటారు, వివిధ విభాగాలకు అధిపతులు ఉంటారు, కానీ సిబ్బంది ఉండరు. పనిచేసే వాడే ఉండడు, స్వీపర్లు ఉండరు, మ్యాన్ హోల్స్ క్లీన్ చేసే వాళ్ళు ఉండరు, ఎలాంటి సమస్యలను పరిష్కరించే వాళ్ళే ఉండరు. ఎందుకంటే అరకొర సిబ్బంది, జీతాలు లేని దౌర్భాగ్యం. ఇది జల్పల్లి మున్సిపాలిటీ తీరు. ఓల్డ్ జల్పల్లి అంటే గ్రామ పంచాయతీగా ఉన్నప్పటి ప్రాంతం జల్పల్లి, శ్రీరామ్ కాలనీ. ఇవే కాకుండా మున్సిపాలిటీగా మారిన తర్వాత ఉస్మాన్ నగర్, షాహీన్ నగర్ తదితర ప్రాంతాలు. ఏ బస్తీ చూసినా ఏమున్నది గర్వకారణం, అంతా సమస్యల వలయం. అదే జల్పల్లి మున్సిపాలిటీ ప్రత్యేకత. జల్పల్లిలో సమస్యలే సమస్యలు. అసలు ఏ మున్సిపాలిటీలోనైనా ఎన్ని సమస్యలు ఉంటాయో తెలియదు. అంటే ఇవి జల్పల్లికి కొత్తగా వచ్చిన సమస్యలు కూడా కాదు. గత 5 ఏళ్లుగా మున్సిపాలిటీ ఏర్పడిన నాటి నుంచి జల్పల్లి సమస్యలతోనే సతమతమవుతోంది. ఇక్కడ సమస్యలను పట్టించుకునే వారు లేరు. గులాబీ పార్టీలో సొంత ప్రయోజనాలు చూసుకున్న నాయకులు జల్పల్లి మున్సిపాలిటీని పరమ దరిద్రంగా మార్చేశారు. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. పరిస్థితి మారిందా అంటే అధికారులు మాత్రం మారలేదు, వాళ్ళ వైఖరి మారలేదు, సిబ్బంది పద్ధతి మారలేదు. జల్పల్లి మున్సిపాలిటీ ఇప్పటికీ ప్రజలకు అందనంత దూరంలోనే ఉంటుంది. అంటే జల్పల్లి మున్సిపల్ కార్యాలయం జల్పల్లిలోనే ఉంటుంది, కానీ జల్పల్లి మున్సిపాలిటీ అధికారులు ఎవరికి అందుబాటులో ఉండరు. తవ్వి పారేసిన రోడ్లు, గతుకుల రోడ్లు, పొంగి పొల్లుతున్న నాలాలు. రోడ్ల విషయానికి వస్తే జల్పల్లిలో, ఓల్డ్ జల్పల్లిలో జల్పల్లి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లే ప్రధాన రోడ్డు, అది ఎంత దరిద్రంగా ఉందో మున్సిపల్ అధికారులకు ఖచ్చితంగా తెలుసు. జల్పల్లిలోని వివిధ ప్రాంతాల్లో పొంగుతున్న నాలాలు, స్తంభించిన డ్రైనేజ్, ఇది కూడా ప్రధాన సమస్యే. జల్పల్లి 16, 17 వార్డు మధ్యలో ఉన్న ఒక పశువుల దొడ్డి నానా కంపు కొడుతున్నా, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, ఎవరికి ఫిర్యాదు చేసినా అదిగో వాళ్ళు వస్తారు, ఇదిగో వాళ్ళు వస్తారు, వాళ్ళకి చెప్పండి, వీళ్ళకి చెప్పండి అంటారు తప్పిస్తే యాక్షన్ తీసుకునే వాడే లేడు. వాళ్ళేం చేస్తారు? వాళ్ళ దగ్గర సిబ్బందే లేరట, వాళ్లకు జీతాలే రావట. మరి మున్సిపల్ కార్యాలయం ఎందుకు? మళ్ళీ గ్రామ పంచాయతీగా మార్చేస్తే బాగుంటుంది కదా.
పరిస్థితి ఎంతగా దిగజారిందంటే ఇక్కడ ఎవరి సమస్యలు వాళ్ళే పరిష్కరించుకోవాలి. మున్సిపల్ అధికారులకు అన్ని రకాల పన్నులు కట్టాలి, వాటర్ బిల్లు కానీ ఇంటి ట్యాక్స్ కానీ అన్ని కట్టాల్సిందే. కానీ సమస్యల పరిష్కారం కూడా ఎవరికి వాళ్ళే చేసుకోవాలి. మ్యాన్ హోల్స్ నిండిపోతే సిబ్బంది లేరు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది, సిబ్బంది రారు, కనిపించరు. ఎవరికో కూలీకి డబ్బులు ఇచ్చి ఆ మ్యాన్ హోల్స్ క్లీన్ చేసుకోవాలి. ఎక్కడ చెత్త ఉన్న ఆ రోడ్డు, చాలా మంది తమ రోడ్డు తామే ఓడ్చుకుంటారు. ఒక విషయం మరీ ముఖ్యం, ప్రమాదకరమైన విషయం అంటే ఒక కాలనీ ఉంది, సాదత్ కాలనీ అని. అక్కడ జల్పల్లికి చెందిన అనేక డ్రైనేజ్ లైన్ ఒకటి వెళ్తుంటాయి. అక్కడ ఓపెన్ గా డ్రైనేజ్ వదిలేశారు. వాళ్ళ సమస్యలు పట్టించుకునే వాడలేడు, ఎవరు వినరు. అదిగో బడ్జెట్ లేదు, ఇదిగో బడ్జెట్ లేదు, బడ్జెట్ వచ్చాక చేస్తామంటారు. ఇప్పుడు స్థానికులే పైప్ లైన్లు వేసుకొని తమ సమస్య తాము పరిష్కరించుకోవాలనుకుంటున్నారు. అంటే జల్పల్లి మున్సిపాలిటీలో చాలా చోట్ల ఇదే పరిస్థితి. డబ్బులు లేవు, సిబ్బంది లేరు. మరి మున్సిపాలిటీ ఎందుకు, గడ్డి పీకేందుక?